నువ్వు? నిన్న రాత్రి జరిగిన దానికి ఇవాళ్ళంతా బాధగా ఉంటావనుకుంటే పొద్దున్నే పాటలు పాడుతూ ఇంత హ్యాపీగా ఉన్నావేంటి దాత్రి? ఏ నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చట్లేదా? కాదు కాదు కాదు, హ్యాపీనెస్ ని పంచుకుందామని. కింద కొదినొచ్చి మాట్లాడారు. నువ్వు తప్పు చేశావంటే నమ్మలేదు. నువ్వెందుకు నిషికని నెట్టావో, తనకు అబార్షన్ ఎలా అయిందో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన జగదాత్రి తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించమని అన్నారు. అవునా? నిజంగా అక్కలా అందా? అంటే అక్క మనల్ని నమ్మారు కేదార్. అందరం మనం తప్పు చేశామన్నా వదిన మనసులో ఆ ఆలోచన ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. వదిన కోసమైనా మనం నిజాన్ని నిరూపించాలి. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగింది అనేది అందరి ముందు బయట పెట్టాలి. అవును దాత్రి. త్వరగా పూజ ఫినిష్ చేసి హారతి తీసుకునిరా, ఆఫీస్ కి టైం అవుతుంది. వస్తున్నాను వదినా. మావి గారు, అమ్మీ, అబ్బోళ్ళు వచ్చిన మార్పు చూస్తా ఉంటే అప్పుడే సీఈఓ అయిపోయినట్టే ఉండదు. ఇక్కడి నుంచి యువరాజ్ని ఆఫీస్కి రావద్దని చెప్పడానికి వదినకి కారణమే ఉండదు అత్తయ్య. అయ్యో అబ్బోడా, చల్లగుండ. రేయ్, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఎంత ఆవేశపడినా, ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దడానికి నేను కౌశికి ఉన్నాం. కానీ ఆఫీస్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుందని, 100 మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని మర్చిపోకు. సరే నాన్న, ప్రాజెక్ట్ విషయంలో నేనే తప్పు చేయను. అక్క నన్ను ప్రాజెక్ట్ లీడ్ చేసినందుకు తను తలదించుకునేలా మాత్రం చేయను. సారీ అక్క. అలాగే థ్యాంక్స్ అక్క. నువ్వు నన్ను ఎప్పటికీ ఆఫీస్కి రానివ్వవేమో అన్న భయంతో పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించా. అయినా కూడా నన్ను నమ్మి ఈ బాధ్యత నా చేతిలో పెట్టావు. ఎప్పటికీ ఇది మర్చిపోలేను. నీ మీద కానీ నీ తెలివి మీద కానీ నాకు ఎలాంటి డౌట్ లేదు యువరాజ్. నా భయమంతా నీ ఆలోచన లేని ఆవేశం వల్లనే. ఆ విషయంలో నువ్వు మారగలిగితే నాకు కావాల్సింది ఇంకేం లేదు. జగదాత్రి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఎందుకే మమ్మల్ని బయటికి రావద్దని లోపలికి తీసుకొచ్చావు? అమ్మీ, శుభమాని, నా కొడుకు మొదటి రోజు ఆఫీస్కి పోతా ఉంటే ఏంది మీ ఇద్దరు రచ్చ? పక్కకు తప్పుకోండి, మేము ఆఫీస్కి పోవాలా? అత్తయ్య గారు ఆగండి, నేను చెప్పేది వినండి. మీరు మాత్రం బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదా? ఎందుకు? వెళ్తే ఏమవుతుంది? చచ్చిపోతారు, 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 చచ్చిపోతారు. చచ్చిపోతావా? మీరు బయట అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతారు. కాదు, మీ అన్నయ్య పాపారాయుడే మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తారు, షూట్ చేసి చంపేస్తారు, షూట్ చేసి చంపేస్తారు. పాపారాయుడు మావయ్య ఏంటి? పాపారాయుడు వైజయంతిని చంపేస్తాడా? అవునన్నా, మామయ్య గన్ తీసుకుని వచ్చి నన్ను షూట్ చేయబోయాడు. దాత్రి కాపాడింది. ఇప్పుడు పిన్ని బయటకొస్తే పిన్నిని కూడా చంపేస్తాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాయ్ నిన్ననే కదా ఆవేశంగా వెళ్ళిపోయారు. ఇప్పుడెందుకు మళ్ళీ తిరిగి వస్తారు? కరెక్ట్గా నేను ఆఫీస్కి బయలుదేరే టైంకి మావయ్య గన్ తీసుకొని
అమ్మని చంపడానికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు నిషి. ఎందుకు? మావయ్య గన్ తీసుకొచ్చానని మనకి చెప్తేనే కదా మనం ప్రాణభయంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాం. అప్పుడే కదా నేను ఫస్ట్ డే ఆఫీస్ మిస్ అయ్యేది. లేదు యువరాజ్, మేము కావాలనో మిమ్మల్ని ఆపడానికో చెప్పడం లేదు. నిజంగానే పాపారాయుడు బాబాయ్ బయటే ఉన్నారు. అవునా? చూద్దాం. జరగరా. యువరాజ్, మిమ్మల్ని ఏరి ఎక్కడ? నాకు కనిపించలేదే. చెప్పు జగదాత్రి, మా మావయ్య మా అమ్మని చంపడానికి గన్ పట్టుకుని ఉన్నాడన్నావు కదా, ఎక్కడ? నాకు కనపడలేదే. రేయ్, ఎవరికీ తెలియకుండా చంపడానికి వచ్చారు. అందరికీ కనిపించేలా ఉంటాడా? మేం కూడా వెతకడానికి వెళ్ళాం, మాకు కనిపించలేదు. ఏ ఆపండి మీ నాటకాలు. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడని, లైఫ్లో మీకంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాడని కుళ్ళుతో మీరిదంతా చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. మీరు పక్కకు జరిగితే రాహుకాలం వచ్చేలోపు ఇంట్లో నుంచి బయటపడాలా. వదినా, మీరేనా మా మాట నమ్మండి. నిజంగానే బాబాయ్ గారు బయట గన్తోనే ఉన్నారు.